నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సునీల్ నాయక్ ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. మొత్తానికి విచారణకి హాజరు కావాల్సిందే అని చెప్పేస్తున్నారు. అయినా సరే చాలా మొండిగా సునీల్ నాయక్ కావచ్చు, బీహార్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకొని వేలాడుతున్నాడు. ఎలా చూడాలండి? ఇప్పుడు సునీల్ నాయక్ కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తే కదా, ఏదో పాకిస్తానో లేకపోతే ఇరానో కానీ సంబంధించిన వాడు కాదు కదా. చచ్చినట్టు మన దేశ చట్టాలని పాటించాల్సిందే. నాకు బీహార్లో నాకు పలుకుబడి ఉంది, నాకు బీహార్లో నన్ను కాపాడే అధికారులు ఉంటారు. ఆంధ్రాలో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా నిన్ను కాపాడటానికి. ఇప్పుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? లేడు కదా. అట్లాగే బీహార్లో కూడా నిన్ను కాపాడే ఆఫీసర్లు ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. నీ కొలీగ్సే ఉంటారు కదా అందరూ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే నువ్వు 1,00,000 పనులు చేస్తే ఒక్క దాంట్లోనే దొరికావు. నువ్వు చేసిన పనులు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఎవరు చెప్పట్లేదు, ఆధారాలు లేవు. పోలీస్ ఆఫీసర్గా సునీల్ నాయక్ కూడా ఒకటి తెలుసు. మామూలుగా ఏదన్నా దొంగతనాలు చేసే ఒక హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నాడు అనుకో, వాడు ఒక 100 దొంగతనాలు చేసిన దాకా పట్టుబడ్డు. పోలీసులు అవన్నీ గమనిస్తూ ఉంటారు అనమాట. ఎక్కడో సిమిలారిటీసు అవి ఇవి చూసుకుంటూ ఉంటారు. ఒక ఆధారం దొరుకుతుంది, 101వ దొంగతనం దగ్గర పట్టుకుంటారు. మామూలుగా ఇన్వెస్టిగేషన్లో జరిగే పనే అది. మామూలు మనం చాలా సీరియల్స్లో సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, సీరియల్ కిల్లర్స్. ఆడు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని చంపుతూనే ఉంటాడు. ఒక క్లూ వదులుతాడు అనమాట, ఏదో క్లూ దొరుకుతుంది పోలీసులకి. అట్లా ఈ సునీల్ నాయక్ లేకపోతే సునీల్ కుమారు వీళ్ళందరూ కూడా ఏపీ సిఐడిలో ఉన్న సమయంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు అసలు వాస్తవంగా అయితే అంటే కూటమి ప్రభుత్వం ఏదో కక్ష సాధించటం అవన్నీ మనం చేయకూడదు అని ఒక స్థిరమైన పాలసీ తీసుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా ఆ పాలసీకే కట్టుబడి పనిచేస్తున్నది. కానీ మామూలుగా అయితే ఏం చేయాలో తెలుసా జగన్ గారు? ఈ సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్ వీళ్ళు ఏపీ సిఐడిలో చేసిన పనుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు అంటే బయటికి వచ్చిన ఒక లాకప్ హింస కేసు ఇదొకటే, రాకుండా ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టారు, ఆ కేసులు ఏమైనాయి, వీళ్ళు పెట్టిన కేసుల్లో ఒక్కటైనా కన్విక్షన్కి వచ్చిందా? అర్థమైనా? మీరు ఎప్పుడైనా సరే పోలీసుల పెర్ఫార్మెన్స్ ఎట్లా గేజ్ చేస్తారు అంటే, పోలీసు బాగా పనిచేస్తున్నాడు, దానికి ఏంటి పారామీటరు? బాగా నీట్గా డ్రెస్ వేసుకొని నలగకుండా మొత్తం అవన్నీ మెడల్స్ పెట్టుకొని ఉండటం కాదు పెర్ఫార్మెన్స్కి. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా పెర్ఫార్మెన్స్కి గీటురా ఏంటి అంటే అతను పెట్టిన కేసుల్లో కన్విక్షన్ వరకు ఎన్ని వచ్చినాయి అనేది, ఎంతమందికి కన్విక్షన్ పడ్డది అని. చాలా కేసులు చివరి దాకా వస్తాయి, కన్విక్షన్ పడలేదు అనుకో, అప్పుడు ఆ రోజున దర్యాప్తు చేసిన పోలీస్ అధికారి కరెక్ట్గా ఆధారాలు సేకరించకపోవటం వల్ల కన్విక్షన్ పడలేదు, అంతేనా? సింపుల్, అదే అర్థం. అదేవిధంగా పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్ అనే ఈ ఇద్దరు ఆఫీసర్లు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ పర్టికులర్గా ఈ ఇద్దరు ఆఫీసర్లు సిఐడి చీఫ్గా, డిప్యూటీ చీఫ్గా పనిచేసిన కాలంలో అసలు వీళ్ళు పెట్టిన కేసులు ఏంటి, వీళ్ళు కన్విక్షన్ రేట్ ఏంటి, అసలు ఛార్జ్షీట్ ఫైల్ చేశారా, ఎన్ని కేసుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఇటువంటివన్నీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి తేల్చాలి వీటిని. నిజంగా ఇంకోటి ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి టైంలో దారుణాలు ఎట్లా జరిగినాయి అంటే, వీళ్ళు దారుణాలు ఎట్లా చేశారు అంటే
లోకల్ పోలీసులు రిజిస్టర్ చేయాల్సిన కేసులు కూడా వీళ్ళే టేకప్ చేశారు. జనరల్గా అంటే ఇన్ ద బ్రాడ్ సెన్స్ సిఐడిని పెట్టుకున్నది ఎందుకు అంటే ఏపీ సిఐడి, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇది పెట్టుకున్నది ఎందుకు అంటే ఏదైనా ఒక నేరం జరిగింది, అది ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అది బయటకు వచ్చింది, ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తే ఈ నేరస్తుడు ఇంకా చాలా చోట్ల చేశాడు అని తెలిసింది. ఈ పోలీస్ ఆఫీసరు అన్ని చోట్లకి వెళ్ళలేడు. ఆ సమయంలో ఏం చేస్తారు అంటే, అయ్యా ఈ కేసు చాలా పెద్ద కేసు, మేము ఇట్లా ఇన్వెస్టిగేట్ చేశాము, ఇది చాలా జిల్లాల్లో చాలా చోట్ల అంతర్రాష్ట్రంగా కూడా చాలా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ నేరం జరిగింది, ఇదే తరహా నేరం ఇతనే చేశాడు, అందుకని మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి ఏపీ సిఐడికి ఇస్తారు. అంటే ఏంటి, రెఫరల్ కేసులు మాత్రమే చేయాల్సిన ఏపీ సిఐడి డైరెక్ట్గా వాళ్ళే కంప్లైంట్ ఇచ్చేసి, వాళ్ళే కేసు నమోదు చేసి, వాళ్ళే దర్యాప్తు చేసి, వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కేసులు ఎన్ని జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో ఏపీ సిఐడిలో. అదే కస్టోడియల్ టార్చర్ కూడా ఇంకా ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద థరో ఎంక్వైరీ అంటే ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని పెట్టి చేయించాలి కంపల్సరీగా. ఎందుకు అంటే వీళ్ళు మామూలుగా ఎవడైనా సరే ఒక నేరం బయటపడితే సిగ్గుపడాలి. ఇప్పుడు సునీల్ నాయక్ ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసరు, అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటమో లేకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయటమో, లేదు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్కి వెళ్ళి పాట్నా వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటమో, ఇటువంటి పనులు చేశారు అంటే ఎంత సిగ్గుపడాలి. పోలీస్ ఆఫీసర్ కదా, మామూలు మనిషే సిగ్గుపడతాడు, అయ్యో పోలీసులు మా ఇంటికి వచ్చారని. ఇంకా అందరినీ నేరస్తులను అరెస్ట్ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ ఇంటికే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే అతను ఏం చేయాలి, సిగ్గుపడాలి కదా. సిగ్గుపడకపోగా దారుణమైన కామెంట్లు చేసుకుంటూ, కులాలని మతాలని ఇందులోకి లాక్కొచ్చుకుంటూ, మీకు ఎంత బాధాకరమైన ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. శాసనసభ సమావేశాల సమయంలో శాసనసభ్యులకి ఆటల పోటీలు ఏదో పెట్టారు. ఆటల పోటీలు అవన్నీ పెడితే ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన అందులో పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఏదో ప్రమాదవశాత్తు పడ్డాడు, పడితే ఏదో ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే ఈ విషయం చెప్పగానే మీ మనసులో ఏమనిపించింది, అయ్యో పాపం అనిపించింది కదా. కానీ పివి సునీల్ కుమార్ ఏం పెట్టాడో తెలుసా, ఆ ఊరికి అట్ట పడితేనే ఫ్రాక్చర్ అయితే నిజంగా మేము లాకపుల్లో వేసి కొడితే ఎన్ని ఫ్రాక్చర్లు కావాలి అని ట్వీట్ చేశాడు. చేస్తారా ఎవరన్నా? మీరైతే చేస్తారా? మీరైతే చేస్తారా అట్లా? ఆయన పెద్ద మనిషి, ఆయనకి అంత పెద్ద పర్సనాలిటీ ఉన్న మనిషి, అంత ఏజ్లో ప్రమాదవశాత్తు పడ్డాడు, డిస్లొకేషన్ ఫ్రాక్చర్ ఏదో అయింది, అయ్యో పాపం అంటారు. కానీ నువ్వు ఇట్ట పడితేనే దెబ్బ తగిలింది, మేము కొడితే నువ్వు ఎట్టుండేవాడివో అని పెడతాడు ఎవడన్నా? పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పడ్డప్పుడు ఏదో బాత్రూంలో పడ్డారన్నప్పుడు ఎవరు కూడా దాని మీద హేళనగా మాట్లాడాల, అయ్యో పాపం అని చెప్పేసి అన్నారు తప్ప. అంటే ఎవరైనా కానీ పాపం అంటారు. ఇతను అట్లా పెడితే రఘురామకృష్ణరాజు ఆయన పాపం డిప్యూటీ స్పీకర్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? పివి సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఆఫ్కోర్స్ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్గా అట్లా కామెంట్ పెట్టచ్చా? పెట్టాడు. దానికి రఘురామకృష్ణరాజు గారు ఏం పెట్టాడు తెలుసా, ఓ పని చేద్దాం, కొడితే ఇరుగుతుందో లేదో అన్నావు కదా, నువ్వు రా, నన్ను ఎట్లా కొట్టారో
నిన్ను పడుకోబెట్టి నేను అట్లా కొడతా, ఫ్రాక్చర్ అవుతుందో లేదో చూద్దాం అని పెట్టాడు. అని అనటం ఎందుకో అనిపించుకోవటం ఎందుకు? పివి సునీల్ కుమార్కి ఆయనకి బాధ ఉంటే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు అప్రతిహతంగా సాగింది ఆయన కథా కమామిషు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే కొంచెం తగ్గింది. పైగా కేసులన్నీ పడుతూ ఉన్నాయి. ఈ కేసులు అవన్నీ పడుతూ ఉన్నప్పుడు ఆయన రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చాడు, పొలిటికల్ స్టేట్మెంట్. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీసులో ఉండి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు? అనవసరం. ఓకే, మీరు పొలిటికల్గా నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడినంత మాత్రాన ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రభుత్వం ఊరుకున్నది. ఇదే పొలిటికల్ స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవడైనా పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు ఇచ్చినట్టయితే ఏం జరిగి ఉండేది ఒక్కసారి ఊహించుకోండి, అందరూ ఊహించుకోండి. ఒక పివి సునీల్ కుమార్కి కాదు నేను చెప్పేది, అందరూ ఊహించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ఈ సునీల్ కుమార్, సునీల్ నాయక్ లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, మీరు పోలీస్ అధికారులుగా ఉండి కులాలని అడ్డం పెట్టుకొని కామెంట్లు చేయటం, మతాలని అడ్డం పెట్టుకొని కామెంట్లు చేయటం, మాకు ప్రివిలేజ్ ఉన్నది, మేము ప్రివిలేజ్ ప్రకారం మేము ప్రవర్తిస్తుంటాం మా ఇష్టం వచ్చినట్టు అని అనటం, రాజకీయపరమైన కామెంట్లు చేయటం, ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతే ఒక చోట దొరుకుతారు. నేను ఇందాక చెప్పింది అదే. మీరు చేసిన 100, 200, 300, 500 కేసుల్లో ఒక్క కేసు దొరికింది. ఆ ఒక్క కేసే మీ మెడకి గుదిబండ అయింది. ఆలోచించుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యండి. ఇప్పటికైనా సునీల్ నాయక్ అనే వ్యక్తి వచ్చి, ఇప్పటి వరకు మామూలుగా సునీల్ నాయక్ని మామూలుగా ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని పిలిచారు. నేరాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇంకిప్పుడు ఏపీ హైకోర్టు చెప్పింది, రామ్మా వచ్చి చెప్పు అని. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాలని ఒబే చేస్తావా, ధిక్కరిస్తావా? నీ ఇష్టం. నేను బీహార్ క్యాడరు, ఏపీ హైకోర్టు ఇచ్చిన సూచనలను నేను పాటించను అంటావా? నీ ఇష్టం. నువ్వు నాకన్నా ఎక్కువ చట్టం తెలుసు, నీకు బిఎన్ఎస్ఎస్ చట్టాలు మొత్తం నీకే ఎక్కువ తెలుసు. నాదేముంది, నేను జర్నలిస్ట్ని. నువ్వు సెక్షన్ పెడితే బలాన్ని సెక్షన్ పెట్టారయ్యా సునీల్ నాయక్ అని నేను వార్త రాస్తా. ఆ సెక్షన్ పెట్టేవాడివే నువ్వు కదా, అంటే నీకు ఎక్కువ తెలిసి ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన దాన్ని పాటిస్తావా, పాటించవా? ఇప్పటివరకు అంటే కోర్టు కేసు విచారణ సందర్భంగా కొంచెం ఏపీ హైకోర్టు అయ్యో పాపం అన్నట్టుగా వ్యవహరించింది. నువ్వు ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాలని ధిక్కరించి చూడు ఏం జరుగుతుందో. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి క్రమశిక్షణ ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకోవాలి. అంతే తప్ప నువ్వు ఎస్పీ దామోదర్ని పట్టుకొని నేను ఇరకాటంలో పెట్టాను అంటే, దామోదర్ అనే వ్యక్తి ఇరకాటంలో పడే పోలీస్ ఆఫీసర్ కాదు. అదొక్కటి గుర్తుపెట్టు. ఖచ్చితంగా సునీల్ నాయక్ మాత్రం ఖచ్చితంగా ఆ విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి తీర్పు అయితే ఇచ్చింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.